ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? ఐపీఎల్ 2026 సీజన్కు టీం మారే ప్లేయర్ లిస్ట్ ఇదే. ఏ జట్లోకి ఎవరంటే అదేమిటంటే చెబుతా వినండి. ఐపీఎల్ 2025 సీజన్లో కొంతమంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోగా మరికొంతమంది వేలంలో భారీ ధర తగ్గించుకున్న ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలోని మినీ వేలానికి ముందు కొన్ని జట్లు ట్రేడింగ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇతర టీముల్లోని ఆటగాళ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఐపీఎల్ 26 సీజన్కు వేరే టీము తరపున ఆడే అవకాశం ఉన్న ఆటగాళ్లపై ఒలుక్కేయండి. నెంబర్ 1 సంజు శాంసన్. ఐపీఎల్లో ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పేరు వినిపించింది. మేనేజ్మెంట్తో విభేదాల కారణంగా టీంను వీడుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సీజన్లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం అవడం, కొన్ని మ్యాచ్లకు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. వచ్చే సీజన్లో సంజు శాంసన్ను సిఎస్కే తీసుకోవాలని భావిస్తుంది. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ను కాదని 23.75 కోట్లకు వెంకటేష్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ టీంతో పాటు అట్టిపెట్టుకుంది. అయితే ఎన్నో అంచనాలు పెట్టుకుంటే వెంకటేష్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. వచ్చే సీజన్కు ఎస్ఆర్హెచ్కు మారే అవకాశం ఉంది. నెంబర్ 3 శార్దుల్ ఠాకూర్. శార్దుల్ ఠాకూర్ను మళ్లీ టీంలోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తుంది. ఎల్ఎస్జీ శార్దుల్ను రిలీజ్ చేస్తే సిఎస్కే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆర్సీబీ కూడా ఈ ఆల్రౌండర్పై కన్నేసింది. నెంబర్ 4 ఎస్ఎస్వి జైస్వాల్. ఎస్ఎస్వి జైస్వాల్ను ట్రేడింగ్కు రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకుంటే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత బలమైన ఓపెనర్ ఉండాలనే ఉద్దేశంతో జైస్వాల్ను తీసుకోవాలని భావిస్తుంది. నెంబర్ 5 మొహమ్మద్ షమి. టీమిండియా స్టార్ పేసర్ గాయాల కారణంగా షమి కొంతకాలం ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన షమి ఆశించిన స్థాయిలో రాణించలేదు. వచ్చే సీజన్కు పంజాబ్ టీం ట్రేడ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. నెంబర్ 6 లివింగ్ స్టోన్. ఆల్రౌండర్ లివింగ్ స్టోన్ను ఆర్సీబీ టీం నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ స్పిన్ ఆల్రౌండర్ను తీసుకునేందుకు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ఆసక్తిగా చూపిస్తున్నాయి. నెంబర్ 7 ఇషాన్ కిషన్. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున ఆడిన ఇషాన్ కిషన్ 1-2 మ్యాచ్లు మినహా అన్ని మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. దీంతో టీం విడుదల చేస్తే ముంబై ఇండియన్స్ మళ్లీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 8 గ్లీన్ మ్యాక్స్వెల్. పంజాబ్ కింగ్స్ టీం మ్యాక్స్వెల్ను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మ్యాక్స్వెల్ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. నెంబర్ 9 వనిందు అసరంగా. ఆల్రౌండర్ వనిందు అసరంగాను రాజస్థాన్ రాయల్స్ టీం విడుదల చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అసరంగాను తీసుకోవాలని భావిస్తుంది. వైవిధ్యమైన స్పిన్తో పాటు బ్యాట్తో కూడా రాణించగలడు. గతంలో అసరంగాను టీం నుంచి రిలీజ్ చేయగా మళ్లీ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఐపీఎల్ ట్రేడింగ్ లిస్ట్ మీకు ఎలా అనిపించింది? ఎవరు ఏ టీంలోకి వెళ్తారని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.